ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 ఇండియాతో పాటు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న శ్రీలంక సూపర్ ఎయిట్లో ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంత గడ్డపై కనీసం సెమీఫైనల్ కూడా చేరకుండా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ నుండి నిష్క్రమించింది. సూపర్ ఎయిట్లో భాగంగా తొలి మ్యాచ్ ఇంగ్లాండ్ చేత ఓడిపోయిన శ్రీలంక ఇప్పుడు న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. ఫలితంగా 2 పరాజయాలతో సెమీస్ అవకాశాలు పూర్తిగా కోల్పోయింది. నిన్న జరిగిన గ్రూప్ 2 సూపర్ ఎయిట్ మ్యాచ్లో న్యూజిలాండ్ 61 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. గ్రూప్ 2 నుంచి ఇంగ్లాండ్ ఇప్పటికే సెమీస్కి చేరగా తాజా విజయంతో న్యూజిలాండ్ అవకాశాలు మెరుగయ్యాయి. శుక్రవారం ఇంగ్లాండ్తో జరగబోయే సూపర్ ఎయిట్ మ్యాచ్ న్యూజిలాండ్ గెలిస్తే డైరెక్ట్గా ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ సెమీఫైనల్ క్వాలిఫై అవుతాయి. శుక్రవారం జరగబోయే సూపర్ ఎయిట్ మ్యాచ్లో ఒకవేళ ఇంగ్లాండ్ విజయం సాధిస్తే శనివారం జరగబోయే పాకిస్తాన్ శ్రీలంక మ్యాచ్ ఫలితం కోసం న్యూజిలాండ్ ఎదురు చూడాల్సి ఉంటుంది. ఆ మ్యాచ్లో పాకిస్తాన్ ఓడిపోతే న్యూజిలాండ్ డైరెక్ట్గా సెమీఫైనల్ క్వాలిఫై అవుతుంది. ఒకవేళ పాకిస్తాన్ విజయం సాధిస్తే నెట్ రన్ రేట్ కీలకమవుతుంది. నిన్న జరిగిన మ్యాచ్ న్యూజిలాండ్ ముందుకే బ్యాటింగ్ చేసి 20 ఓవర్లు 7 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఒక దశలో న్యూజిలాండ్ 84 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో కెప్టెన్ శాంటర్ మెక్కాన్కి ఆదుకున్నారు. వీరిద్దరూ 7వ వికెట్కి 47 బంతులు 84 పరుగులు జోడించి న్యూజిలాండ్కి గౌరవప్రదమైన స్కోరు అందించారు. చేజింగ్ శ్రీలంక పూర్తిగా తడపడింది. 20 ఓవర్లు 8 వికెట్లు కోల్పోయి కేవలం 107 పరుగులు మాత్రం చేయగలిగింది. న్యూజిలాండ్ బౌలర్స్లో రచిన్ రవీంద్ర 27 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకుని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.